అందరికీ నమస్కారం. ముందుగా అలివేలు 2010 విద్యా పరిమళానికి స్వాగతం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంస్కృత్ పోయిటరీ 4th లెసన్ సూక్తి రత్నాని క్లాస్ 5. ఇక క్లాస్లోకి వెళ్లే ముందు గత కాలాంశపు విషయాలని పునశ్చరణ చేసి తదుపరి క్లాస్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దామండి. గత కాలాంశంలో మనం ఈ సూక్తి రత్నాని లెసన్ కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్ లో 8 మార్క్స్ ప్రతి పదార్థాలకు సంబంధించి 4 శ్లోకాల్లో 3 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. క్లాస్ 1, 2, 3, 4 వరకు చెప్పుకున్నాం. ఈరోజు 4వ శ్లోకం గురించి నేటి కాలాంశంలో మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకం ఏంటంటే చూడండి అందరూ కూడా. పరోపదేశ సమయే జనాః సర్వేపి పండితాః తద అనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. పరోపదేశ సమయే జనాః సర్వేపి పండితాః తద అనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. ఇంకా ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే ఇతరులకి నీతిని బోధించేటువంటి సమయంలో సామాన్య ప్రజలు కూడా పండితులులాగా వ్యవహరిస్తారు. బోధించిన నీతిని ఆచరించే సమయానికి వచ్చేసరికి మునులు కూడా పండితుల్లాగా ఉండలేరు అని చాలా గొప్ప భావంతో కూడినటువంటి శ్లోకం. ఎందుకంటే ఇతరులకి నీతిని బోధించే సమయంలో సాధారణ జనులు కూడా పండితులులాగా వ్యవహరిస్తారట. బోధించిన నీతిని ఆచరించే సమయానికి వచ్చేసరికి మునులు కూడా పండితులులాగా ఉండలేరు అని చెప్పటం. కాబట్టి ఇంత గొప్ప అర్థం ఉన్నటువంటి ఈ శ్లోకంని ముందుగా మనం పదవి భాగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంక పదవి భాగం చేస్తే ఒకసారి చూసే ఫస్ట్ ఏంటి, పరోపదేశ సమయే జనాః సర్వేపి పండితాః అనే మొదటి పాదం తీసుకున్నట్లయితే పరోపదేశ సమయే పరా ప్లస్ ఉపదేశ సమయే, పరా ప్లస్ ఉపదేశ సమయే జనాః సర్వే అపి పండితాః. ఇంకా రెండో లైన్ లో తదనుష్ఠాన సమయే అనే దాన్ని తీసుకుంటే దాన్ని పదవి భాగం చేస్తే తత్ అనుష్ఠాన సమయే మునయే అపి నా పండితాః. ఇది పదవి భాగం. ఇక దీని ప్రతి పదానికి అర్థం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే పరోపదేశ పరా ప్లస్ ఉపదేశ సమయే, పరోపదేశ సమయే, పరా ప్లస్ ఉపదేశ సమయే. పరా అంటే ఇతరులకి, ఉపదేశం అంటే నీతిని బోధించే సమయంలో, నీతిని బోధించేటువంటి సమయంలో, పరా ఇతరులకి, ఉపదేశే నీతిని బోధించేటువంటి సమయంలో, జనాః జనులు, సర్వే అపి అందరూ కూడా, జనులందరూ కూడా, సర్వేపి జనాః సర్వేపి సర్వేపి అంటే అందరూ కూడా. ఎవరు? జనాః ప్రజలందరూ కూడా. జనాః అంటే జనులు, సర్వేపి అంటే అందరూ కూడా. పండితాః పండితులులాగా వ్యవహరిస్తారు, పండితుడులాగా వ్యవహరిస్తారు. ఇంకా తత్ అనుష్ఠాన సమయే, తత్ ఏదైతే అది అంటే ఇక్కడ ఏంటి, పైన నీతిని బోధించారు కదా ఆ విషయాన్ని, ఆ తత్ అనుష్ఠాన సమయే పైన చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో తత్ దాన్ని ఆ విషయాన్ని అనుష్ఠాన సమయే, అనుష్ఠానం అంటే అర్థం ఏంటంటే ఆచరించేటువంటి విధానంలో, అనుష్ఠాన సమయే అనుష్ఠానము ఆచరించేటువంటి సమయంలోకి వచ్చేసరికి మునయోపి మునులు కూడా నా పండితాః పండితులలాగా కూడా ఉండలేరు అని ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది విషయం ఏంటంటే అసలు పండితుడు అంటే ఏంటి, మునులంటే ఏంటి, ఇది మనం అంతరార్థ భావంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి శ్లోకం యొక్క భావం ఏమిటి?
ఇతరులకి నీతిని బోధించేటువంటి సమయంలో జనులందరూ కూడా పండితుల్లాగా వ్యవహరిస్తారు. అదే పరోపదేశ సమయే జనాహ సర్వేపి పండితాహ. పరోపదేశే ఇతరులకి బోధించేటువంటి సమయంలో జనాహ జనులు సర్వేపి అందరూ కూడా పండితాహ పండితుల్లాగా వ్యవహరిస్తారు. తద్ అనుష్ఠాన సమయే తత్ ఆ నీతిని అనుష్ఠాన ఆచరించేటువంటి సమయానికి వచ్చేసరికి మునయే మునులు కూడా పండితాహ నా పండితాహ పండితుల్లాగా కూడా ఉండలేరు. ఇది ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం. ఖచ్చితంగా దీని యొక్క ప్రతిపదార్థం భావం కూడా మీరు అందంగా చదువుకున్నట్లయితే పబ్లిక్ ఎగ్జామ్కి ఖచ్చితంగా 8 మార్కుల ప్రతిపదార్థానికి వచ్చేటువంటి 4 ప్రతిపదార్థాల శ్లోకాల్లో ఇది ఒక శ్లోకం కింద ఉంటుంది. రైట్. మరి ఈ శ్లోకం ద్వారా కవి అంతరార్థంగా మనకు చెప్పేటువంటి విషయం ఏంటి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. పైనేమో మనం మార్కుల కోసం చెప్పుకున్నాం, ఇప్పుడు మార్పు కోసం చెప్పుకుందాం. కవి శ్లోకం ద్వారా మనకి అంతరార్థాన్ని బోధించేది ఏంటంటే, ప్రజలందరూ మన లోకంలో వ్యవహారంలో చూసినట్లయితే ప్రజలందరూ కూడా ఇతరులకు ఎప్పుడు కూడా నీతిని బోధిస్తూనే ఉంటారు. బోధించే విషయంలో అందరూ పండితుల్లాగా వ్యవహరిస్తారు. పండితుడు అనే పదానికి అర్థం ఏంటంటే చదువరి, అంటే బాగా చదువుకున్నవాడు అని అర్థం. చదువరి ఒక పాండిత్యము కలిగినటువంటి వాడు, అంటే బాగా జ్ఞానం తెలిసినటువంటి వాడు. ఏది మంచో ఏది చెడో అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. ప్రజలు ఎప్పుడు చూడండి, అందరూ కూడా ఇతరుల లోపాలను చూడటం మనకి ఎక్కువ ఇది మన యొక్క జీవితానికి, వ్యక్తిగత జీవితానికి బాగా అన్వయించుకునే శ్లోకం. నేను కావచ్చు, మీరు కావచ్చు, అందరూ కూడా మనం ఎప్పుడు కూడా ఇతరులకి మంచిని చెప్తుంటాం. మనం ఇతరులకి మంచిని చెప్పేటప్పుడు మనం ఎలా ఉంటాం, మనం గొప్పవాళ్ళ ఊహించుకుంటాం. మనం పండితుల్లాగా ఎదుటివాడు వాడు తప్పు చేస్తున్నాడు, వాడు చేసే పని ఇలాగైతే కరెక్ట్ కాదు, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అందరూ కూడా సాధారణ జనులు కూడా ఎలా ఉంటారంటే ఇతరులకి నీతిని బోధించేటువంటి విషయంలో పండితులు అయిపోతారట అందరూ కూడా. కానీ ఆ బోధించిన విషయం తాను ఆచరించే సమయానికి వచ్చేసరికి మునులు కూడా పండితుల్లాగా ఉండలేదని చెప్పడం. ముని అంటే మౌనం ద్వారా ధ్యానం ద్వారా భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి వాడని చెప్పడం. ఎక్కువగా మౌనంగా ఉండి మననం చేసేటువంటి వాడిని ముని అంటాం. అంటే మనకి మా రామాయణంలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇలాంటి వాళ్ళు మనకి మునుల కేటగిరీలోకి వెళ్తారు. రైట్. వాళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం. ఉదాహరణకి రామాయణంలో రాముడి యొక్క గురువు ఎవరంటే విశ్వామిత్రుడు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క గురువే విశ్వామిత్రుడు. మరి ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవడం కోసం, అతను గొప్ప తపస్వి, గొప్ప శక్తులు కలిగినటువంటి వాడు, రామలక్ష్మణులకి గురువు, అన్ని విద్యలు నేర్పించినటువంటి వాడు, ఒక గొప్ప ముని. అలాంటి వ్యక్తి బ్రహ్మర్షి అనిపించుకోవడం కోసం వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్తే, వశిష్ఠ మహర్షి నీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా నీలో కోపం అనేటువంటి దుర్గుణం ఉంది, ఈ గుణాన్ని కూడా పోగొట్టుకోగలిగితే నీకు బ్రహ్మర్షి అనేటువంటిది ఇస్తారు, లేకపోతే నేను ఇవ్వలేను అని చెప్తే, ఆ బ్రహ్మర్షి అనేటువంటి దాన్ని పొందడం కోసం వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులను కూడా చంపేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. రాముడికి మంచి విషయాలనే చెప్పాడు అతను, కానీ తన దగ్గరికి వచ్చేసరికి ఉండలేకపోయాడు. బ్రహ్మర్షి అనిపించుకోవడం కోసం వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులను కూడా చంపేయడానికి సిద్ధపడ్డాడు, చంపేశారు కూడా అతను. అలాగే మనం కూడా ఏం చేస్తుంటామంటే ఇతరులకు చెప్పేటప్పుడు, ఉదాహరణకి ఒక క్లాస్ రూమ్ లో కావచ్చు, నాలాంటి ఒక ఉపాధ్యాయుడు మీలాంటి వాళ్ళకి ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటారు, నీతిని బోధిస్తూ ఉంటారు. మీరు ఇలా ఉండాలి, మీ వ్యక్తిత్వాన్ని ఇలా డెవలప్ చేసుకోవాలి, మీరు ఎంత ఉన్నతంగా ఉండాలి, మీరు ఎంత బాగా చదువుకోవాలని చెప్పి. మరి మా దగ్గరికి వస్తే నేను కూడా చూసుకోవాలి కదా, ఆ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఉంచుకునే ప్రయత్నం నేను చేయాలి. బాగా చదువుకోవాలనేటువంటిది నాకు కూడా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కానీ నేనేం చేస్తుంటాను, మీకు చెప్పడానికి వచ్చేసరికి మాత్రం బాగా చెప్తాను, నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను సరిగ్గా ఉండకపోవచ్చు. ఇది కరెక్ట్ కాదు. మనస
వాచ కర్మణ ఒకేలా ఉండాలి అని కవి యొక్క భావన. నువ్వు మనసులో ఏదైతే ఆలోచిస్తావో అదే మాట్లాడాలి, వాక్ అదే మాట్లాడాలి, ఏదైతే మాట్లాడతావో అదే కర్మణ, అదే నువ్వు చెయ్యాలి, అదే చెయ్యాలి. మనం ఏదైతే ఆచరించడానికి యోగ్యత ఉంటుందో దాని గురించే మనం మాట్లాడాలి తప్ప ఆచరణకు యోగ్యతగా లేనటువంటి విషయాలు మనం ఎప్పుడూ కూడా చెప్పకూడదు. అది ఉపాధ్యాయుడిగా నేను కావచ్చు, విద్యార్థులుగా మీరు కావచ్చు, బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనం ఎప్పుడైనా సరే ఇతరులకు బోధించేటప్పుడు పండితుల్లాగా వ్యవహరించకూడదు. పండితుల్లాగా వ్యవహరించామంటే చెప్పిన విషయాన్ని అనుష్ఠాన సమయే దాన్ని మనం ఆచరించాల్సిన సమయానికి వచ్చేసరికి మనం మునుల్లాగే ఉండాలి. మునుల్లా పండితుల్లా కూడా లేకపోతే లాగా. కాబట్టి ఇది చాలా వరకు మనందరికీ, నాకు, విద్యార్థులకి అందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప శ్లోకం. గాంధీ గారి దగ్గరికి కూడా మనకి ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణ తెలిసినటువంటిది. గాంధీ గారి దగ్గరికి తెలిసిందే కదా మీకు, ఒక తల్లి తన బిడ్డను చిన్న పిల్లవాడిని తీసుకుని గాంధీ గారి దగ్గరికి వెళ్ళిందట. ఎందుకమ్మ ఎలా వచ్చావని అడిగితే, మా పిల్లవాడు ఎక్కువ తీపి తినేస్తున్నాడండి, అది ఎక్కువగా తినటం వల్ల వాడికి ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్తుంటే వినట్లేదు, మీరు కొంచెం పెద్దవారు కదా మీ చేత చెప్పిందామని చెప్పి తీసుకొచ్చాను అని చెప్తే గాంధీ గారు ఆ పిల్లవాడిని చూసి నవ్వి ఆ తల్లికి అమ్మ కొన్ని రోజులు టైం ఇచ్చారట. సుమారుగా ఒక 4-5 రోజులు అయిపోయిన తర్వాత, లేకపోతే ఒక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత తీసుకురా, నేను మాట్లాడతాను మీ వారితోటి, ఒక వారం రోజుల తర్వాత తీసుకురా అని చెప్పి కొన్ని రోజులు గడువు ఇచ్చి తర్వాత తీసుకురమ్మన్నారట. సరే పెట్టాను కదా, గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తున్న మహానుభావుల్లో ఒక మహానుభావుడిగా మనం చెప్పుకుంటాం. అలాంటి ఆయన చెప్పారు కాబట్టి సరే అని చెప్పి అతను ఇచ్చిన గడువు వరకు కూడా తీసుకెళ్లిన తర్వాత, గడువు అయిపోయిన తర్వాత, ఆ రోజులు అయిపోయిన తర్వాత తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఒరే నాయనా, తీపి తినకూడదు, ఎక్కువ తీపి తినటం వల్ల శరీరంలో ఉన్నటువంటి శరీరానికి మంచిది కాదు, ఆ అనారోగ్యానికి దారితీస్తుంది, షుగర్ వస్తుంది, పొట్టలో పాములు పెరుగుతాయి, ఇది ఎక్కువ మంచిది కాదమ్మా, దాన్ని విడిచిపెట్టేనన్నా అని చెప్పారట. అంతకుమించి ఇంకేం చెప్పలేదట ఆయన. ఆ పిల్లవాడు సరే తాతయ్య అని చెప్పేదో అన్నప్పటికీ ఆ తల్లికి డౌట్ వచ్చింది. ఈ 4 ముక్కలే ఆ 10 రోజుల క్రితం, ఆ వారం రోజుల క్రితమే చెప్పుకుండొచ్చు కదా, ఈ వారం రోజుల తర్వాత ఈ మాటలే ఎప్పుడు చెప్పడం ఎందుకని చెప్పి ఆ గాంధీ గారిని అడిగిందట. ఏమని? అదేమిటండి, ఇప్పుడు ఈ మాటలే అప్పుడు చెప్పుంటే సరిపోతుంది కదా, తీపి తినకమ్మా, తీపి తినటం వల్ల షుగర్ వస్తుంది, లేకపోతే పొట్టలో పాములు పెరుగుతాయి, శరీరానికి ఆరోగ్యానికి మంచిది కాదు అని ఈ మాటలు అప్పుడే చెప్పొచ్చు కదా, ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రమ్మని ఇప్పుడు ఎందుకు చెప్పారండి అని చెప్పి గాంధీ గారిని అడిగిందట. అడిగితే గాంధీ గారు ఏం చెప్పారు? మీ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు, మీ పిల్లవాళ్ళు నువ్వు చూపించిన లోపం నాకు చెప్పినప్పుడు నాకు కూడా తీపి తినే అలవాటు ఉంది, కాబట్టి నేను ఆ తీపిని తినొద్దు అని చెప్పాలంటే ముందు దాన్ని నేను మానేయాలి. కాబట్టి దానికి మానేయడం కోసం నేను కొన్ని రోజులు టైం తీసుకుని ఇప్పుడు నేను దాన్ని మా తీపిని తినటం తగ్గించుకుని ఇప్పుడు నేను మీ పిల్లవాడికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అని గాంధీ గారి యొక్క వృత్తాంతంలో, స్వామి వివేకానంద యొక్క వృత్తాంతంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ వృత్తాంతం మీకు తెలిసిందే, కాకపోతే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి శ్లోకం యొక్క భావానికి చక్కగా సరిపోయేటువంటి వృత్తాంతం. ఎందుకంటే గాంధీ గారి విషయంలో చూసినట్లయితే అతను ఏదైతే ఆచరిస్తాడో అదే చెప్తాడు. అలా చెప్పినప్పుడే మన వ్యక్తిత్వాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ శ్లోకం ద్వారా పరోపదేశ సమయే జనాః సర్వేపి పండితాః తద అనుష్ఠాన సమయే మునయోపి న పండితాః లాగా ఉండకూడదు. ఇప్పుడు కూడా మనస వాచ కర్మన ఒకేలాగా ఉండండి, ఉంటే చాలా బాగుంటుంది అనేటువంటి అర్థాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి కవి అంతరార్థంగా చెప్పారు. ఇతరులకు విషయాన్ని చెప్పేటప్పుడు పండితుల్లాగా వ్యవహరించకూడదు, పండితుల్లాగా ఉన్నామంటే దాన్ని ఆచరించే దమ్ము మనలో ఉండాలి అని చెప్పడం. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనందరం, నేను, విద్యార్థులుగా మీరు అందరూ కూడా దీన్ని తీసుకుని, దీంట్లో భావాన్ని తీసుకుని మనల్ని మనం వ్యక్తిత్వాలని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి శ్లోకం అందరికీ దోహదపడుతుందని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. ఇంకా ఈ శ్లోకంతో
ఈ సూక్తి రత్నాని అనేటువంటి లెసన్లో 8 మార్క్స్కి సంబంధించి ప్రతిపదార్థాలకు సంబంధించి శ్లోకాలు 4 కూడా పూర్తయిపోయినాయి. కాబట్టి 8 మార్క్స్ సంబంధించినటువంటి శ్లోకాలు మీరు ప్రతిపదార్థాలు చూసుకోవాల్సి వస్తే చక్కగా కంఠస్థం చేయకుండా శ్లోకాన్ని చూడగానే పదవి భాగము, ప్రతిపదార్థము, భావము, అంతర అర్థం కంఠస్థం చేయకుండా, బైహార్ట్ చేయకుండా చక్కగా అర్థం చేసుకోవడానికి ఈ క్లాసుల్లో క్లాస్ 1, 2, 3, 4, 5 ఈ 5 క్లాసులు కూడా మీరు చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈ 5 క్లాసుల్లో కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే నేను ఇంకా తెలుసుకుని మీకు మరింత అర్థవంతంగా వివరించడానికి ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా ఈ రోజుతో ఈ క్లాస్ కంప్లీటెడ్. ఈ క్లాస్ తో పాటు 8 పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 8 మార్క్స్ కంప్లీట్ చేసుకున్నాం. రేపటి కాలాంశంలో మరో మోడల్ పేపర్లో మార్క్స్ గురించి మరో లెసన్ తో ప్రారంభించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడతో దీన్ని సంపూర్ణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.